ఆక్రోట్ ఖర్జూర హల్వా. ఆక్రూట్ ఖర్జూర హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. వేయించిన ఆక్రూట్ ముక్కలు, ఖర్జూర పేస్ట్, కోవా, జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు, యాలకుల పొడి, నెయ్యి. సో ఇంకెందుకు ఆలస్యం, మరి మేడం అడిగి ఎలా తయారు చేయాలి ఏంటో చూసేద్దాం. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసేద్దాం. బాండి పెట్టేసుకుందాం. ఓకేమ్మా? ఓకే మేడం, మీరు వెలిగించండి. స్టవ్ వెలిగించే ముందు ఒకసారి దేవుణ్ణి కూడా తలుచుకుందాం. అయ్యో ప్లీజ్. అలా కాదురా, కొత్త సంవత్సరం కదా, పాటతో. అదే నాకు అర్థమైపోయింది, క్యాచ్ చేసేసాను. అది రామ కథను వినరయ్యా, ఇహ పరసుఖములను సగే సీత. రామ కథను వినరయ్యా, అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. ఆ రాజుకు రాణులు మూవురు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇది నాకు అర్థం కావట్లేదు. అలా ఇంకేం కూడా కొత్తగా అని ఆలోచిస్తాను కానీ ఏమి వదిలే తల్లి, మంచి బాండి పెట్టేయండి. ఇప్పుడు నేను ఆన్ చేస్తా. ఇదేనా? ఇది నేను తిప్పుతాను మ్యామ్. మీరు ఎస్, అలా బాండి పెట్టేసాము. ఓకే, ఇప్పుడు మ్యామ్ ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం. అందమైన బాండి పెట్టి హల్వా మనము చేయదము, అందులో నా నెయ్యి వెయ్యి కుమారి కుమారి. నిజంగా నేను చెప్పాలంటే నాకు ఈరోజు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను మ్యామ్. ఈ కొత్త సంవత్సరంలో మేడము నా మీద కూడా అంటే పాటల్లో నా పేరు చేర్చారు కాబట్టి ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. నెయ్యి వేడైపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆక్రోట్ ముక్కలను వేసేసేద్దాం. ఓకే, ఆల్రెడీ వీటిని నేతిలో వేగించినట్టున్నారు కదా ఆక్రూట్ ముక్కల్ని. సో 1 కప్పు ఆక్రూట్ ముక్కలు. వేడి వేడి నెయ్యిలోన ఆక్రోట్ ముక్కలు వేసితిమమ్మ శిరీష. ఆ తర్వాత ఏమిటో బాగా వేయించమ్మ కుమారి, తర్వాత నీకే పెట్టేదనమ్మా. అయితే ఓకే, మిగిలితే మాకు పెట్టుదువమ్మా. తర్వాత మనం ఖర్జూర పేస్ట్ వేసేద్దాం. ఆక్రోట్ ముక్కలు అంటే కొంచెం వేగిన తర్వాత వేసేస్తాం. అంటే కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకున్నాము. ఆయుర్వేదము వాడితేనే మన జబ్బులు తగ్గుతున్నాయి. ఇప్పుడు చూడు, కరోనా వచ్చినప్పుడు చూడండి, మిగతా వాళ్ళందరూ అందరు దేశాల వాళ్ళు మన మిరియాల చారు, మన పొడులు, మన ఫుడ్డులు అన్ని వాడారు, వాళ్ళకి తగ్గింది. మనం ఎందుకు ఇంత గట్టిగా ఉన్నాము అంటే మనం ఇవన్నీ తింటాం కాబట్టి. ఆయుర్వేదం అన్నది మన ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. అది ఆయుర్వేదం వంటలో ఉన్న గొప్పతనమే అది. ఇట్లాంటి ఆయుర్వేదం మన అభిరుచిలో చేస్తూ అందరికీ ఆరోగ్యాన్ని కలిగిస్తూ కదా. చక్కగా కలిపేస్తారు. ఇది మొత్తం కొంచెం అది చేయాలి. ఇంకో విషయం తెలుసా, ఇప్పుడు శీతాకాలం ఒకటి, శీతాకాలంలో ఎలా ఉంటది, ఇది చలి రాత్రి, చలి పులి రాత్రి, నీకు నెమ్ము నాకు దగ్గు తగ్గలేదు, హలవా తింటే పోతుందంట. అది కోవా వేసే తల్లి. నేను కలుపుతాను. ఇది కూడా చాలా మంచిది రా తల్లి, కోవా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వేసేస్తాను, ఎందుకంటే హల్వాకి నెయ్యి ఎక్కువ వేస్తేనే రుచిగా ఉంటుందమ్మా. నెయ్యి చాలా మంచిది, ఆవు నెయ్యి తింటే ఇంకా మంచిది ఆరోగ్యానికి. పెట్టుకొని చేసేద్దాం. మీ ఆరోగ్యం సీక్రెట్ ఏంటంటారు? ఏం లేదురా, నేనే వండుతాను. ఆయుర్వేదం వంటలే వండుతాను. ఇదేంటి దీని పరిస్థితి? ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా, ఏం చేయాలమ్మా? ఇంక కొంచెం అది దగ్గర ఇప్పుడే వేసేయచ్చమ్మా. ఉడుకుతున్నది హలవమ్మ, కలపమన్నది కుమారమ్మ, యాలకుల పొడి నువ్వు వేసేయమ్మ, చక్కగా నువ్వు కలిపేయమ్మ, హల్వా మాకు పెట్టేయమ్మా. ఓకే మ్యామ్, ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పటి వరకు మీకు బోలెడని బాధ్యతలు ఉన్నాయి. రైటరు, సింగరు, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఇలా రకరకాలు ఎన్నో అవార్డులు తీసుకున్నారు, ఎన్నో స్టేజ్ యాంకర్ కూడా, ఇంకా ఎన్నెన్నో. సో దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఇంకొకటి కూడా యాడ్ అయింది కదా.
ఫిలిం సో ఫిలిం సెన్సార్ బోర్డ్ మెంబర్ మీరు. అసలు ఆ పోస్ట్ కూడా తీసుకున్న తర్వాత అంటే డాక్టరేట్ వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఎలా ఉన్నాయి? అంటే ఈజీగా ఉందా, కొంచెం హార్డ్గా ఉందా, ఎలా ఉంది? అన్ని కలిసి ఉన్నాయేమో, కలగలిపోయి అంటే కలగూర గంప అంటారు కదా కలగూర గంపలాగా. అంటే అది ఒక బాధ్యత మనకి. ఓకే మ్యామ్, మీరు పాటలు రాస్తూ ఉంటారు కదా, ఈ మధ్య కాలంలో ఇక్కడ మన ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా అదర్ కంట్రీకి వెళ్ళి మీరు సొంతంగా రాసి పాడిన పాట ఏదైనా ఉందా? సింగపూర్లో చేశాను. సింగపూర్కి వెళ్ళి చేసాము. ఆ పాట బాగా నచ్చింది వాళ్ళకి. అంతన్నా వింతన్నావో గంగరాజు మొంతమౌడి పండన్నావోయ్, గంగరాజు అమ్మ చాటు ఆడపిల్లను, గంగరాజు ఆగమాగమైపోయాను, గంగరాజు పాట చేశాను. మీరు ఇలా పాడి మధ్యలో ఆపేయకూడదు, మేము ఇక్కడ ఉత్సాహంతో ఆగిపోయాము. మనకు ఇప్పుడు ఎన్ని పండుగలు ఉన్నాయమ్మా, అసలు ఇప్పుడు దీని తర్వాత పండుగ ఉంది. అవునా? మనకి జనవరి నెలలోనే జెండావందనం వస్తుందిగా. అవునా? వేదాలన్నీ మరచి మోసం ద్వేషం విడచి మనిషి మనిషిగా బ్రతకాలి, ఏనాడు నీతికి నిలవాలి బాపు, నీ చల్లని దీవెన మాక్యువు, నీ బాటను నడిచే బలమివ్వు. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ईश्वर अल्लाह तेरे नाम, सबको सनुमति दे भगवान. అసలు మీరు అలా మెలోడీ ఇటు ఈ ట్రాక్ ఆ ట్రాక్ మనము ఏమేమి విన్నాము ఇంతకీ? ఫోక్ విన్నాము, మెలోడీ అంటే అన్ని వినేసామంటారు, ఇంకేదైనా బ్యాలెన్స్ ఉందంటారా? ఉంది. ఎందుకన్నా మామూలుగా అయితే మన లేడీస్ చాలా బిజీగా ఉంటాం కదా, వంట చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంట్లో పెట్టేసి వస్తే పాపం వారం రోజుల తర్వాత మగవాళ్ళు తీసుకొని తింటూ పాడుకుంటారు. ఈనాటి ఈ కూర ఏనాటిదో, ఏనాడు వండేసి దాచేసివో ఫ్రిడ్జ్లో అని పాడుకుంటారు. నిజమే పాప వాళ్ళు. అవును నిజమే అంటున్నారు. అయిపోయిందా తల్లి? అయిపోయినట్టేనమ్మా, ఎక్కువసేపు టైం తీసుకోదనుకుంటా కదా. సో ఇది చల్లారిపోయింది, ఇది ఆఫ్ చేయమన్నారు, మనకు కొద్దిగా వెయిట్ చేయాలి అని అన్నారు. కాబట్టి ఈ లోపు ఈ రెసిపీకి ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి ఏంటి అనేది చెప్తాను. ఇది ముఖ్యంగా మనం అనుకున్నట్టు బ్రెయిన్ షేప్లో ఉంటుంది కదా ఆక్రూట్ ఫ్రూట్ అనేటువంటిది. సో మన మెంటల్ హెల్త్ అంటే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఏజ్ పైబడినప్పుడు కూడా అల్జీమర్స్ డిజీజ్ రాకుండా ఉండడానికి కూడా ఈ వాల్నట్స్ అనేటువంటివి ఆక్రూట్ చాలా ఉపయోగంగా ఉంటుంది మనకి. అండ్ ఇది రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ముఖ్యంగా మనకి కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళందరికీ కూడా మంచి న్యూట్రిషన్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా ముఖ్యంగా దీనికి ఒక మెయిన్ ఇంపార్టెంట్ మనం మెంటల్ హెల్త్ అనుకున్నాం కదా, దాంతో పాటుగా బృహ్మణం అంటే శరీర పుష్టిని కూడా కలిగిస్తుంది. సో పుష్టిని అలానే మేధస్సుని పెంచేటువంటి ఈ ఆక్రోట్ ఖర్జూర హల్వా అనేటువంటిది అందరూ తినచ్చు ఈక్వల్గా. సో షుగర్ బీపీ ఉన్న వాళ్ళే కాకుండా ఎవరైనా కూడా తినచ్చు. సో ఆక్రూట్ ఒక్కటే ఇన్ని మనకి ఉపయోగాలు ఉన్నాయి, ఔషధ గుణాలు అలానే ఆరోగ్య విలువలు ఎన్నో ఉన్నాయి. మన ఈ ఆక్రూట్తో పాటు మనం ఖర్జూరాన్ని ఉపయోగించినప్పుడు మన దానికి విలువలు అన్నీ కూడా రెట్టింపుగా ఉంటాయి. మనకి శరీరంలో ఉన్నటువంటి రక్త కణాల యొక్క సంఖ్య కూడా పెరుగుతుంది, రోగనిరోధక శక్తి మరింత రెట్టింపుగా ఉంటుంది. సో మన ఆల్రౌండర్ గారు చెప్పినట్టుగా మనకి ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుంది అన్నమాట. కాస్త వేమట ఇల్లు ఉంటుంది, రైట్ సైడ్ పాస్ అయింది, లెఫ్ట్ సైడ్ ఇంకా పాస్ అవ్వలేదు. పాజిటివ్ వైబ్రేషన్స్ అలానే ఉంటాయి యాక్చువల్గా. అలా చల్లగా అయిపోయింది మేడం. నేను ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి? ఇప్పుడు మనం కొంచెం డిఫరెంట్ స్టైల్గా మనము కేక్ కట్టింగ్ టైప్గా కావాలి కాబట్టి, సో న్యూ ఇయర్ స్పెషల్ కాబట్టి మనం దానిని ఒక కప్లో మొత్తం తీసుకొని రివర్స్ చేద్దాం. మన కేక్ కట్ చేసుకుంటున్నట్టుగా ఆరోగ్యం ఆయుర్వేదం కలిపి తీసుకుంటాం. అమ్మ చేతి వంట అభిరుచి అంట, అందమైన రుచుల అభిరుచి అంట, రుచుల్లో రారాజు అభిరుచి అంట, అందరినీ అలరించేది ఆరోగ్య ఆహార ఆయుర్వేద అభిరుచి అంట. చేసేనంట కుమారి, చెప్పేనంట శిరీష, మధ్యలో ఉన్న గంట అరుణమ్మ, కానీ ఎండమ్మ దాంట్లో పెడితే తింటామమ్మ. బాబా చూసారా, నేను ఇక్కడ ఏం చేస్తున్నానో తెలుసా? డ్రై ఫ్రూట్స్ అలా వేసి జీడిపప్పు బాదం పప్పు ఫ్లేక్స్ ఇలా వేసి ఇంకొంచెం కావాలంటే ఎక్కువగా మోస్తరులో కూడా వేసుకోవచ్చు.
సో ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసేసి నేను ఈ లోపల కప్లోకి అది మొత్తం నిండుగా చేసి బాగా దట్టించి పెడతాను. మ్యామ్, మీరు ఇప్పటివరకు పాటలు పాడి అసలు బ్రహ్మాండంగా అలరించేశారు. కాకపోతే మీ దగ్గర ఇంకొక టాలెంట్ కూడా ఉంది. అది ఇప్పటివరకు మా వ్యూవర్స్ చూసారు కానీ నేను డైరెక్ట్గా చూడలేదు. అదేంటంటే మీరు స్లాంగ్స్ మార్చి మాట్లాడతారంట. అంటే ఏదన్నా ఒక డైలాగ్ చెప్పగానే ఈ స్లాంగ్లో ఒకటి, ఆ స్లాంగ్లో ఒకటి, రకరకాలు. మీకు ఏ స్లాంగ్ కావాలి మీరు చెప్పలేరు కదా, మేడం నేనే అడిగి తెలుసుకుంటాం. సో మ్యామ్, మీకు ఏ స్లాంగ్ కావాలో చెప్పండి, మేడం ఆ స్లాంగ్లో లాడిచ్చేస్తారు ఒక డైలాగ్ని. సో ఒక్కసారి తెలంగాణ శకుంతల డైలాగ్ లాగా చెప్పించుకుందాం. తెలంగాణ అంటే కామన్ కదా అది. శ్రీకాకుళం ఏటమ్మా కుమార్ అలాగే చేసి చెప్తున్నావా? అది బాగా పెట్టమని చెప్పింది కదా, ఇటే అటు ఇటు చేసి చెప్తాను బేట. అది అమ్మాయి మంచిగా చెప్పింది కదా. డ్రై ఫ్రూట్స్ చేసినావా? మంచిగా పెట్టియమ్మా, బాగా పెట్టియమ్మా. ఎందుకు అలాగా? అలాగే పెట్టమంటే ఎలాగ పడుతుంది పిల్ల, మంచిగా పెట్టా. ఎవరు అయ్యింది ఎత్తుకుని పోవాలా? అదే ఎక్కడికే ఏడు పోవాలా చెప్పినాను కదా నేను. సో ఎలా ఉంది మా కేక్? సూపర్. సో అందరూ మనం ఎగ్లెస్ కేక్, ఎగ్తో కేక్, అవి ఇవి క్రీమ్స్ తోటి అన్నీ చేసుకుంటారు కదా. మనం మాత్రం ఎంత ఆరోగ్యంగా మనం కేక్ తయారు చేసేసుకున్నామో. సో కేక్ లాంటి మన ఆక్రోట్ ఖర్జూరా హల్వా తయారు చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం మన గెస్ట్ తోటి దీన్ని కట్ చేపించేద్దాం. ఓకే. సో ఇప్పుడు అరుణ గారు కేక్ కట్ చేసేస్తాం. మేడం అసలు కట్ ఎట్లా పట్టుకుంటే ఎందుకంటే అది వండుతున్నప్పుడే నాకు నోరు ఊరుతూ ఉంది. ఎప్పుడు తిందామా నేను వెయిట్ చేస్తున్నా. చెప్పమ్మా ఏం చేయాలి ఇప్పుడు? అదే మీరు అలా పాట పాడుతూ కట్ చేయండి. పాట పాడుతూ కట్ చేయనా? ఈరోజు మంచి రోజు, మధురమైనది, మరపురానిది, అభిరుచిలో వంట చేసిన రోజు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి మేడంకి హ్యాపీ న్యూ ఇయర్ మ్యామ్. ఓకే, ఎలా ఉందో మీరు టేస్ట్ చేసి చెప్పాలి. ఎవరి కోసం ఎవరి కోసం ఈ హల్వా వంటకం, ఈ ఆరోగ్య వంటకం ఎవరి కోసం? నా కోసం, మనందరి కోసం. చాలా బాగుంది, సూపర్. సో మ్యామ్ టేస్ట్ చేయండి. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. న్యూ ఇయర్తో ఆరోగ్యమైన వంటకం తింటే చాలా బాగుంది. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది. అసలు వాల్నట్స్ తోటి ఎంత టేస్టీగా ఉంటుందో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కేక్ ఫ్లేవర్ లాగానే ఉంది. అవునా? అంటే ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తినాలని ఆక్రోట్ హల్వా ఆట రోజు తింటూ మరి కుమారి లావు కావాలి, శిరీష సన్నగావాలి, నేనేమో మధ్యలో పుల్లలాగా కావాలి. సరదాగా నవ్వించడానికి ఇది. అసలు ఈ హల్వా ఎలా ఉందో తెలుసు. అసలు ఆక్రోట్స్ మంచిగా నువ్వు నేతిలో వేగించేసేమో అలా నోట్లో పెట్టుకోగానే కేక్ స్మూత్గా ఉంటుంది. ఇవి క్రిస్పీగా, క్రంచీగా, యమ్మా టేస్టీగా, సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అసలు మేడం చెప్పినట్టు మన స్వీట్లు ఏమి వేయకుండానే చాలా స్వీట్గా, క్రిస్పీగా, రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉంది. చాలా చాలా మంచి రెసిపీ పరిచయం చేశారు మ్యామ్ న్యూ ఇయర్కి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి రెసిపీని మాకు న్యూ ఇయర్ స్పెషల్గా అందించినందుకు థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ కుమారి. యా, సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఆక్రూట్ ఖర్జూరా హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన ఆక్రూట్ ముక్కలు, ఖర్జూరా పేస్ట్, కోవా, జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు, యాలక్కుల పొడి, నెయ్యి. ఆక్రూట్ ఖర్జూరా హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగాక ఆక్రూట్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఖర్జూరా పేస్ట్, పచ్చి కోవా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా యాలక్కుల పొడిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే శరీరానికి పుష్టిని, మెదడుకు మేధస్సును, ఇంకా రోగ నిరోధక శక్తిని పెంచే ఆక్రూట్ ఖర్జూరా హల్వా రెడీ.